దుబ్బాక పట్టణంలోని గురువారం కేఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ పర్యావరణ శాఖ మంత్రులు కొండ సురేఖ పాల్గొని సభలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, ప్రోటోకాల్ లేని శ్రీనివాస్ రెడ్డి వేదికపై నుంచి వెళ్లిపోమ్మనడం సిగ్గుచేటని దుబ్బాక వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చెక్కపల్లి పద్మయ్య అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్ రావు ఉన్న కాలంలో ప్రోటోకాల్ గుర్తుకు రాలేదని కొత్త ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. మీరు ఎంపీగా ఉన్న పదవీ కాలంలో ప్రోటోకాల్ లేని వ్యక్తులు సోలిపేట సతీష్ రెడ్డి, రొట్టె రాజమౌళి, పతులు మరియు మరెందరినో వేదికపై కూర్చోబెట్టి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసినప్పుడు అప్పుడు గుర్తుకు రాలేదా కొత్త ప్రభాకర్ రెడ్డి అని విమర్శించారు. తమ నాయకుడు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిని మరొక్కసారి విమర్శిస్తే దుబ్బాక కార్యకర్తలు ఊరుకోబోమని హెచ్చరించారు. మరి నిన్నటి రోజు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సభలో మరి పెద్దలు మంత్రి కొండా సురేఖ గారు రావడం జరిగింది. ఆమె చేతుల మీదుగా పంపిణీ జరుగుతున్న తరుణంలో మరి ఇప్పుడున్న శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ప్రోటోకాల్ అనే విషయాన్ని కొత్తగా మెన్షన్ చేయవలసిన అవసరం ఏం లేదు. అది ఎన్నో నుంచో నడుస్తుంది. మరి బీఆర్ఎస్ పార్టీ వేసిన బాటలే అవి. ఆ బాటలోనే అందరు నడుస్తున్నారు. మరి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు గతంలో మీరు 10 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. మరి ఆ టైంలో 3 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ రఘునందన్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ టైంలో ఆయనను ప్రోటోకాల్కు విషయంలో ఎన్ని ఇబ్బందులు మీరు చూపెట్టిరో అవి తెలుసు. మీ సంస్కారం అలాంటిది బీఆర్ఎస్ పార్టీది. మరి అప్పుడు ప్రోటోకాల్ గుర్తుకు రాలేదా ప్రభాకర్ రెడ్డి గారు? మరి శాసనసభ్యులు రఘునందన్ రావు గారిని హింసించినప్పుడు, ఇబ్బందులు పెట్టినప్పుడు అప్పుడు మీకు ఎలాంటి ప్రోటోకాల్ ఆదికి రాలేదు. మరి నిన్న మరి మా రేవంత్ రెడ్డి గారు దుబ్బాక కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు నియమించి పనిచేస్తున్న ఈ టైంలో మరి ఆయన మాజీ మంత్రి చెరుకు ముత్తంరెడ్డి గారి కుమారుడైన శ్రీనివాస్ రెడ్డి గారిని మరి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఆ టైంలో మీరు నిన్న మంచి మాట మాట్లాడే ప్రోటోకాల్ అనే విషయము కొత్త ప్రభాకర్ రెడ్డి గారు 10 సంవత్సరాలలో ఎటువైంది అని సంస్కారం ప్రోటోకాల్ పాటించకుండా ఎవరో చనిపోయిన శాసనసభ్యుని కొడుకును స్టేజ్ మీద కూర్చోబెట్టి ఎన్నో చెక్కులు పంపిణీ చేసినావు. మరి మన రొట్టె రాజమౌళి పంతులు గారితో కూడా చెక్కులు పంపిణీ చేయించినావు. ఎన్నో కార్యక్రమాలు చేపట్టినావు. మరి ఆ టైంలో మీకు ఈ ప్రోటోకాల్ గుర్తుకు రాలేదా ప్రభాకర్ రెడ్డి గారు? ఒక్కసారి వేరే ఎదుటి వారిని విమర్శించేటప్పుడు నీది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంత దిగజారిన రాజకీయాలు చేయడం అనేది మానుకోవాలి. ఎందుకంటే మరి రఘునందన్ రావు గారు ఎంత సంస్కారవంతుడు అనేది ఒక ఉదాహరణలో చెప్పచ్చు. మీరు పెట్టిన ఇబ్బందులకు ఏనాడు కూడా మిమ్మల్ని విమర్శించలే, ఏనాడు కూడా చిల్లర రాజకీయాలు చేయలే. కానీ నువ్వు నిన్నదాకా మొన్న శాసనసభ్యులు అయిన అంత 9 నెలలు కూడా కాలేదు. నువ్వు ఎంత ఎగిరి పడుతున్నావు అంటే ఏంటిదో ప్రభాకర్ రెడ్డి గారు ఒకసారి నువ్వు బాగా ఆలోచించుకో. ఒకసారి మీ అధ్యక్షుని దగ్గరకు పోయి మళ్ళీ ఆ శిక్షణ కార్యక్రమాలలో పాల్గొను. ఎందుకంటే ఆయన ఏమేమి చెప్పిండో ఎలా నడిపించడో అవన్నీ మళ్ళీ నీకు చెప్తాడు. అప్పుడు జర దారిలోకి రా. గతంలో ఈ ప్రోటోకాల్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు పెట్టే చిల్లర రాజకీయాలు చేసిందే మీ బీఆర్ఎస్ పార్టీ. మరి ఆ పార్టీలో ఉండి నువ్వు నిన్న ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నావు అంటే ఎంత సిగ్గుచేటుకరమైనదో మాకైతే అర్థమైతలేదు. ఇక నుంచి అయినా మానుకో ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం అనేది. మరి మా పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియమించిన మరి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి శ్రీనివాస్ రెడ్డి గారి అడుగుజాడలోనే నడుస్తాము. ఇప్పటికైనా మేము ఎప్పుడైనా ప్రజల పాలన, మాది ప్రజాపాలన, ప్రజలకు మేము పని చేసేందుకు ముందుకు వస్తున్నాము. నీతోటి శాత కాదు, నీ దమ్ము లేదు. నువ్వు నీ పార్టీలో అధ్యక్షుడితో మాట్లాడే దమ్ము లేని లీడరు నువ్వు నిన్న ప్రోటోకాల్ గురించి మాట్లాడు. సరే నీ విజ్ఞతకే ఇచ్చిపెడుతున్నాము. ఇకనైనా మానుకో. ఇక మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే కబడ్దారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఊరుకునే పద్ధతి లేదు. జై కాంగ్రెస్.